హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఇది వచ్చేసరికి ఈ వీడియో వచ్చేసరికి వుడెన్ కబోర్డ్స్ ఉంటాయి కదండి. వుడెన్ కబోర్డ్స్ అయినా వుడెన్ మంచాలైనా ఏవైనా సరేనండి, వుడెన్వి మనం ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా బాగా క్లీన్ అయిందండి. నేను ఒక లిక్విడ్ తయారు చేస్తానండి. ఆ లిక్విడ్ తోటి మనం కబోర్డ్స్ అనేవి కానీ మంచాలు అనేవి కానీ దివాన్ అయినా సరే మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఫస్ట్ మన దగ్గర బ్రష్ చూపించాను చూడండి. ఫస్ట్ ఆ బ్రష్ ఉంటే మనం కింద అయితే ఆ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చండి. పై వరకు అంటే మనం క్లీన్ చేయాలంటే ఆ బ్రష్ అనేది మనకి హైట్కి కష్టమవుతుంది కాబట్టి నేనైతే ఒక కర్రకి ప్యాంట్ అనేది తగిలించుకొని, పాత ప్యాంట్ ఉంటుంది కదండి, అది తగిలించుకొని పైన ఉండే ఫస్ట్ డస్టింగ్ అనేది చేయాలండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి డస్టింగ్ అండి. ఆ డస్టింగ్ అయిపోయిన తర్వాత మనం లిక్విడ్ అనేది తయారు చేసుకొని క్లీన్ చేసుకుంటామండి. ఫస్ట్ డస్టింగ్ కోసమని పైన అది అందదు కాబట్టి నేను కర్రకి జస్ట్ ఒక ప్యాంట్ అనేది తగిలించేసుకొని, పాత ప్యాంట్ ఉంటే అది తగిలించేసుకొని నేను ఫస్ట్ డస్టింగ్ అనేది చేస్తున్నానండి. మనకి పైన వరకు క్లీన్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కిందికి వస్తామండి. కిందికి వచ్చేసరికి ఈ బ్రష్తో క్లీన్ చేస్తే సరిపోతుందండి. పైన వరకు బ్రష్ అనేది అందదు కాబట్టి నేను దాంతో క్లీన్ చేశానండి. ఫస్ట్ పైనుంచి కింద క్లీన్ చేస్తే సరిపోతుందండి. కింద క్లీన్ చేశాక పైన క్లీన్ చేసామనుకో పైన డస్ట్ అంతా కింద పడుతుంది కదండి. అందుకోసమని ఫస్ట్ మనం పైన అనేది క్లీన్ చేసుకుంటామండి. క్లీన్ చేసుకున్న తర్వాత కిందికి వస్తామండి. ఫస్ట్ డస్టింగ్ అనేది చేయాలండి. ఏది క్లీన్ చేసినా సరే మీరు ఫస్ట్ డస్టింగ్ చేశాక మనం లిక్విడ్ అనేది వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. అందుకోసమనే నేను కబోర్డ్స్ అన్నిటికీ ఫస్ట్ డస్టింగ్ అనేది చేస్తున్నానండి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లిక్విడ్ అనేది తయారు చేసుకుందామండి. ఆ లిక్విడ్ అనేది మనం స్ప్రే చేయాలి కాబట్టి ఒక స్ప్రే బాటిల్ ఉంటే ఆ స్ప్రే బాటిల్లోకి వేసుకుంటే సరిపోతుందండి. నా దగ్గర అయితే ఇది ఉందండి బాటిల్, స్ప్రే బాటిల్. మీ దగ్గర ఏమున్నా సరే వాడుకోవచ్చండి. లైజాల్ బాటిల్ ఉన్నా, బాటిల్స్ ఉంటాయి కదండి, స్ప్రే చేసే బాటిల్స్ ఏవైనా సరే మనం వాడుకోవచ్చండి. ఇప్పుడు ప్రస్తుతానికి కోలిన్ బాటిల్ ఉంటుంది, అలాంటివైనా వాడుకోవచ్చండి. నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి ఇది వాడుతున్నానండి. ఫస్ట్ మనం వచ్చేసరికి దీనిలోకి మనకు కావాల్సింది వెనిగర్ అండి. క్లీనింగ్ వెనిగర్ ఉంటుందండి. కిచెన్ వెనిగర్ కాకుండా క్లీనింగ్ వెనిగర్, వైట్ వెనిగర్ ఉంటుందండి. ఆ వెనిగర్ అనేది వేసుకోవాలండి. ఈ వెనిగర్ వల్ల వచ్చేసరికి జిడ్డు మరకలు త్వరగా పోతాయండి. మనం కబోర్డ్స్ అనేవి ఎట్లా అంటే అట్లా తీస్తుంటాం కదండి, చేతులు అనేవి కొంచెం మురికి అనేది ఎట్లయినా పడుతుందండి మనకి. అలా మురికి అనేది జిడ్డు ఏమైనా ఉన్నా పోవాలంటే మనం అనేది వెనిగర్ వల్ల అయితే చాలా బాగా క్లీన్ అవుతుందండి. తర్వాత కోకోనట్ ఆయిల్ వేస్తామండి. ఆ కోకోనట్ ఆయిల్ వల్ల మనకి పాలిష్ అనేది వస్తుందండి. కబోర్డ్స్ అనేవి పాలిష్ రావడానికి మనం ఆయిల్ అనేది వాడతామండి. నెక్స్ట్ వచ్చేసరికి డెటాల్ వేయాలండి. డెటాల్ అనేది ఒక మూత వేస్తాను చూడండి. ఇది యాంటీ బ్యాక్టీరియల్ కింద ఉంటుందండి. ఇది ఫంగస్ అనేది రాకుండా చేస్తుందండి. యాంటీ బ్యాక్టీరియల్ కింద మనం డెటాల్ అనేది వేస్తామండి. నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్ టచ్ అయినా కంఫర్ట్ అయినా ఏముంటే అది వేసుకోండి. అది దేనికంటే ఫ్రాగ్రెన్స్ కోసం అండి. మనం ఫ్రాగ్రెన్స్ అనేది ఉండడానికి కోసమని అది కొంచెం వేసుకుంటామండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా షేక్ చేసుకొని మనం స్ప్రే అనేది మనం లిక్విడ్ అనేది తయారు చేసుకుంటున్నామండి. దీంట్లో వాటర్ అయితే అస్సలు వేయకూడదండి. వాటర్ అనేది తగిలితే వుడ్ అనేది పాడైపోయి ఫంగస్ వస్తుందండి. కాబట్టి వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకూడదండి. మనం తడి క్లాత్తో కూడా క్లీన్ చేయకూడదండి. తడి క్లాత్తో క్లీన్ చేసినా సరే వుడ్ అనేది పాడైపోతుందండి. పొడి క్లాత్తో క్లీన్ చేసామంటే మరకలు అనేవి పోవండి. మరకలు, మచ్చలు అలాంటివన్నీ, అలానే జిడ్డు ఏమైనా ఉన్నా అంతా అలానే ఉండిపోతుందండి. అందుకోసమనే మనము వాటర్ అనేది యూజ్ చేయకూడదండి అస్సలు. అందుకోసమనే మనం వెనిగర్ అనేది, లిక్విడ్ అనేది, డెటాల్ అనేది, కంఫర్ట్ అనేది యూజ్ చేసుకొని మనం ఒక లిక్విడ్ అనేది తయారు చేసుకుంటామండి. ఈ లిక్విడ్ తోటి మనం క్లీన్ చేస్తామండి. ఇప్పుడు నేను క్లీన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. మన దగ్గర ఇలాంటి ఉంటుంది కదండి స్పాంజ్ వైప్స్, దీన్ని తీసుకొని మనము దాని మీద స్ప్రే చేసుకొని చేసుకోవచ్చండి. లేకుంటే మీరు డైరెక్ట్ అయినా స్ప్రే చేయండి. నేను చూపించేదానికి నేను స్ప్రే చేస్తున్నానండి. ఇలా స్ప్రే చేసుకొని మనం నీట్గా తుడిచేసుకుంటే సరిపోతుందండి. చాలా షైనింగ్గా చాలా బాగుందండి. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. నేను బిఫోరు ఆఫ్టర్ కూడా చూపిస్తానండి మీకు. దీని మీద అయితే డస్ట్ అనేది కనిపించడం లేదండి, కానీ నేను క్లీన్ చేసిన తర్వాత ఎంత డస్ట్ వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తానండి. అప్పుడు మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఇది కలర్ అనేది, డస్ట్ అనేది కనిపించే కలర్ కాదండి, అందుకోసమనే కనపడదు. నేను క్లీన్ చేసిన తర్వాత ఎంత డస్ట్ వచ్చిందో చూపిస్తానండి. అంతేకాకుండా కిచెన్లో కూడా మనకి జిడ్డు అనేది పడుతుంది కదండి కబోర్డ్స్కి. ఆ జిడ్డు అనేది ఎలా పోగొట్టాలో కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారు అంటే కిచెన్లో ఉండే కబోర్డ్స్ను కూడా మనం క్లీన్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసరికి రూమ్స్లో ఉంటాయి కదండి, ఆ కబోర్డ్స్ అనేవి క్లీన్ చేస్తున్నామండి. చూడండి, ఈ విధంగా మనం నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా షైనింగ్గా చాలా బాగుందండి.
అసలు మనకు కనపడదండి దీని మీద ఏం డస్ట్ ఉంది, కొత్తగా ఉంది అనిపిస్తాం. చూడండి డస్ట్ కనిపిస్తుంది కదండి మీకు, అంత డస్ట్ ఉంటుందండి. ఇది చూసేదానికైతే కొత్తగా ఉంది, డస్ట్ ఏమి ఉండదు అని నేను అనుకున్నానండి. కానీ చాలా అంటే చాలా డస్ట్ ఉందండి. అది క్లీన్ చేశాక అర్థమైంది. ఇట్లా చలికాలం వర్షాకాలం ఉన్నప్పుడు 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి. పిల్లలు ఉంటారు కాబట్టి మనం నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి. ఇది వచ్చరికి హాల్లో అండి. మాకు టీవీ పక్కన కూడా ఇలా కబోర్డ్ ఇచ్చారండి. ఇదైతే ఊరికే ఓపెన్ చేస్తుంటారు కదండి, వంట రూమ్లోంచి వస్తారు, చేతులు అవి బాగలేకపోయినా కూడా ఏమైనా లోపల ఉంది అని అంటే తీసేదానికని వాడతారు కదండి. మీకు ఫింగర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి, ఎంత డస్ట్ ఉందో దీని మీద అయితే చాలా బాగా కనిపిస్తుందండి. ఎంత జిడ్డుగా ఎంత మురికిగా ఉందో చూసారు కదండి, మరకలు అలా ఉన్నాయి చూసారు కదండి. మీ ఫింగర్స్ కనిపించడం అంతా క్లియర్గా కనిపిస్తుందండి దీని మీద. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ అనేది మనం డస్టింగ్ అనేది చేసుకోవాలండి. నేను క్లియర్గా చూపిస్తున్నానండి, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కబోర్డ్స్ అనేవి చాలా ఈజీగా బాగా క్లీన్ చేసుకోవచ్చండి. ఫస్ట్ డస్టింగ్ అనేది చేయాలండి. ఆ డస్టింగ్ అనేది నేను చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా డస్టింగ్ అనేది చేసేసుకోండి. ఫస్ట్ డస్టింగ్ అనేది చేశాక మనం స్ప్రే చేసుకున్నాం కదండి, ఆ స్ప్రేని వచ్చేసరికి ఒక్కసారి స్ప్రే చేసేసుకొని నీట్గా తుడిచేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా స్ప్రే చేసేసుకొని నీట్గా తుడిచేసుకోవాలండి. నేను స్ప్రే చేసి తుడిచిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తానండి. చూపిస్తే మీకే అర్థమవుతుందండి ఎంత డస్ట్ ఉంది అనేది. నిజంగా చాలా బాగా క్లీన్ అయిందండి. మనము ఆయిల్ అనేది వేసాం కాబట్టి మంచిగా షైనింగ్గా కూడా కనిపిస్తుందండి. చూడండి, ఈ విధంగా నీట్గా మన దగ్గర దాంతో వైప్స్ ఉంటాయి కదండి, దాంతో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, స్పాంజ్ వైప్స్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇటు సైడ్ క్లీన్ చేసాం కదండి, ఇంకొక సైడ్ చూసారు కదండి, దానికి దీనికి డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఎంత నీట్గా క్లీన్ అయింది అనేది. మీకు క్లియర్గా చూపించేదానికి నేను ట్రై చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. క్లీన్ అవ్వటంతో పాటు మన కబోర్డ్స్ అనేవి కొత్త వాటిలాగా మెరిసిపోతాయండి. అసలు కొత్త వాటిలాగా అయిపోతాయండి, అంత బాగా క్లీన్ అవుతాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం క్లీనింగ్ వెనిగర్ వేసాం కాబట్టి జిడ్డు మరకలు అనేవి త్వరగా పోతాయండి. దానికోసమేనండి మనం వెనిగర్ వేసింది. కబోర్డ్స్ క్లీన్ చేసుకునే దానికైతే ఇదైతే బెస్ట్ సొల్యూషన్ అండి. చాలా బాగా క్లీన్ అవుతుందండి. మనం కంఫర్ట్ కూడా వేసాం కాబట్టి దానివల్ల మంచి స్మెల్ కూడా వస్తుందండి. చూడండి, ఇది క్లీన్ చేశాక ఎలా షైనింగ్గా ఉందో చూసారు కదండి. ఇటు సైడ్ది క్లీన్ చేసాం కదా మనము, ఎంత షైనింగ్ అయిందో చూసారు కదండి. నెక్స్ట్ ఇటు సైడ్ది క్లీన్ చేస్తున్నామండి. చాలా షైనింగ్గా చాలా బాగుందండి. మనకి మంచిగా ఉంటుందండి ఈ సొల్యూషన్ అనేది. కబోర్డ్స్ క్లీన్ చేసుకునే దానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. వాటర్ అయితే అస్సలు వాడొద్దండి, వాటర్ వాడకుండా చేసుకోండి. ఎండాకాలం అయితే మనము 1 మంత్కి ఒకసారి చేసుకోవచ్చండి క్లీనింగ్ అనేది. ఎండాకాలం అయితే 1 మంత్కి ఒకసారి చేసుకోవాలండి. చలికాలం వర్షాకాలం అంటే 15 డేస్కి ఒకసారి చేసుకుంటే నీట్గా ఉంటుందండి. చాలా బాగా క్లీన్ అయిందండి. చూస్తే మీకే అర్థమవుతుందండి. నేను ముందు చూపించాను కదండి, ఇప్పుడు ఎలా ఉందో క్లీన్ చేసిన తర్వాత చూస్తే మీకే అర్థమవుతుందండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా మెరిసిపోతుంది, ఎంత బాగా క్లీన్ అయిందో చూసారు కదండి. చాలా బాగా క్లీన్ అవుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి దివాన్ ఉందండి, ఆ దివాన్ అనేది వుడెన్ అండి. ఆ దివాన్ అనేది ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపించబోతున్నానండి. మనం మంచాలు ఉన్నా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే దివాన్ అనేది చూపిస్తున్నానండి. మనకి మంచాలకైతే డిజైన్ అనేది వస్తుంది కదండి, ఆ డిజైన్ ఉన్న ప్లేస్లో మీరు బ్రష్ పెట్టుకుని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికి కూడా కొంచెం డిజైన్ చూడండి, ఆ ప్లేస్లో నేనైతే బ్రష్ పెట్టి క్లీన్ చేశానండి. అది కూడా చూపిస్తానండి. ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి రీయూజ్ ఐడియాస్ ఉన్నాయండి, టిప్స్ ఉన్నాయండి, అన్ని వీడియోస్ ఉన్నాయంటే ఒక్కసారి అవి కూడా చూడండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలి అని అంటే కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ చేస్తానండి. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా దివాన్ అనేది కూడా నేను క్లీన్ చేసి చూపిస్తున్నానండి. ఏవైనా సరేనండి, వుడెన్ మంచమైనా దివాన్ మనము క్లీన్ చేసుకునేదానికి చాలా బాగుంటుందండి. ఇది ఒక లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ తోటి మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. మంచిగా షైనింగ్గా మనకి ఎవరైనా వచ్చినా కూడా మనల్ని కొత్త దివాన్ కొన్నారా, కొత్తవి అని అడుగుతారండి. అంత నీట్గా క్లీన్ అవుతుందండి, అంత షైనింగ్గా ఉంటుందండి, షైన్గా ఉంటుందండి.
మంచాలైనా కబోర్డ్స్ అయినా క్లీన్ చేసుకునేదానికి చాలా బాగుంటుందండి. చూడండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి నాకు రికమెండేషన్స్కి వెళ్తుందండి. అలా వెళ్తే ఎక్కువ మంది చూసేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఎక్కువ మందికి ఈ వీడియో ఉపయోగపడుతుందనేనండి నాది. తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఈ విధంగా మనకి ఏమైనా డిజైన్స్ అలా ఉన్న ప్లేసుల్లో అయితే మనం బ్రష్ ఉంటుంది కదండి, పాత బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో క్లీన్ చేస్తే సరిపోతుందండి. మనకు మంచాలకైతే డిజైన్ ఎక్కువగా వస్తుంది కదండి, ఆ మంచాలకు క్లీన్ చేయాలి అని అంటే మీరు బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగా క్లీన్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ వన్ రూమ్ అండి. వన్ రూమ్లో ఎంత జిడ్డుగా ఉందంటే అంత జిడ్డుగా ఉందండి మురికి. అది ఎలా క్లీన్ చేయాలి అని అంటే మనం లిక్విడ్ తయారు చేసుకున్నాం కదండి, దాంట్లో వచ్చేసరికి విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ లిక్విడ్ అనేది కొంచెం వేసుకోవాలండి. కొంచెం వేసుకొని షేక్ చేసుకొని మనం వాడుకుంటే సరిపోతుందండి. విమ్ లిక్విడ్ అనేది బాగా జిడ్డు పట్టిన ప్లేస్లో మనం విమ్ లిక్విడ్ అనేది వేసి క్లీన్ చేస్తే ఆ జిడ్డు అనేది పోతుందండి. వంట రూమ్లో అయితే మాకు చాలా జిడ్డుగా అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు మనం వంట చేస్తుంటాము, ఏమైనా అవసరం ఉంటుంది కదండి, అవసరం ఉన్నప్పుడు అదే చేత్తో తీస్తామండి. చూడండి ఎలా పసుపు మరకలు మీకు కనిపిస్తుందనే నేను అనుకుంటున్నానండి. ఎంత చెత్తగా ఎలా అయిపోయిందో జిడ్డు చూసారు కదండి, పసుపు అంతా పట్టి జిడ్డుగా అయిపోయింది కదండి. అందుకోసమనే ఇది పోవడానికనే నేను విమ్ లిక్విడ్ అనేది వేసానండి. విమ్ లిక్విడ్ అనేది వేసి నీట్గా మనం షేక్ చేసుకొని ఒక్కసారి క్లీన్ చేసామంటే మీకు బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తానండి. ఎంత నీట్గా క్లీన్ అయిందండి. అస్సలు నేనైతే ఇంత నీట్గా క్లీన్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు చాలా బాగా క్లీన్ అయిందండి. మనము వంట రూమ్లో అయితే ఇది ఖచ్చితంగా ఇలానే ఉంటుందండి వంట రూమ్లో అయితే. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి చేతులు కడుక్కుంటాం, ఒక్కొక్కసారి హడావిడిగా ఉన్నప్పుడు అలానే ఓపెన్ చేస్తామండి కబోర్డ్స్ అనేవి. అలా ఓపెన్ చేసినప్పుడు మన చేతికి ఉంటుంది కదండి ఆ డస్ట్ అనేది, ఆ జిడ్డు అనేది దానికి ఉండిపోతుందండి. అలాంటప్పుడు ఇలా అయిపోతుందండి. కొంచెం ఇక్కడైతే కొంచెం గట్టిగా ప్రెస్ చేసి రుద్దితే కానీ పోలేదండి, ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి. నీట్గా మనం స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగుందండి. అసలు క్లీన్ చేసిన తర్వాత అయితే నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఎంత బాగా క్లీన్ అయిందండి. అసలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా బాగా క్లీన్ అయిందండి. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా క్లీన్ అవుతుందండి. చూడండి డస్ట్ చూడండి ఎంత వచ్చిందో, చూసారు కదండి డస్ట్. కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవండి. కనిపించకుండానే అంత డస్ట్ ఉంటుంది. మనం ఎట్లయినా సరే 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి, ఒక 15 డేస్ కుదరలేదు అని అంటే 1 మంత్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఎక్కువ డస్ట్ పట్టదు, ఎక్కువ జిడ్డు ఉండదు, ఎక్కువ మురికి ఉండదు కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నామండి. బిఫోర్ ఆఫ్టర్ నేను చూపిస్తానండి మీకు. చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో చూసారు కదండి. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఎంత బాగా క్లీన్ అయిందో చూసారు కదండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.